ఈ వారం తులారాశి వారికి ఎలా ఉంది గురువుగారు? తులారాశి వారికి గ్రహ బలంలో ఎటువంటి మార్పు లేదు. 3 గ్రహాలు సహకరిస్తున్నాయి తల్లి. ప్రధానంగా 7వ రాశిలో గురువు, 6లో బుధ, రాహువులు. వ్యాపారం బాగా కలిసి వస్తుంది. మీ ఆశయాలు నెరవేరుతాయి. ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు మీకు అనుకూలమైన ఫలితాలను ఇస్తాయి. అద్భుతమైన ధనయోగం సూచితం. ఎంత కృషి చేస్తే అంత ఫలితం అనుకూలంగా ఉంటుంది. మంచి ఆలోచన విధానంతో ముందుకు సాగండి. విజ్ఞానపరమైన అభివృద్ధిని కూడా సాధిస్తారు. కేవలం ఊహలకే పరిమితం కాకుండా కార్యాచరణ ద్వారా కష్టపడండి, లక్ష్యాలను పూర్తి చేయండి. అప్పుడే మీరు అనుకున్నది సాధిస్తారు. అదృష్టయోగం సూచితం. ఉద్యోగంలో గౌరవం పెరుగుతుంది. తోటివారి నుండి ప్రోత్సాహవంతమైనటువంటి సానుకూల వాతావరణం గోచరిస్తుంది. ఉద్యోగంలో నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి. ఆర్థికంగా బలపడతారు. మొహమాటం వల్ల ఆర్థిక నష్టాలు ఎదురయ్యే అవకాశం ఉన్నది. తెలియని ఖర్చులు ఎదురవుతాయి. సందర్భానుసారంగా వ్యవహరించండి. ఆర్థికపరమైన జాగ్రత్తలు తీసుకోండి. పొదుపు సూత్రాన్ని పాటించండి. మీరు చేస్తున్న ప్రయత్నాల్లో వారం మధ్యలో విజయం ఉంటుంది. పని చేసేటప్పుడు 1-2 సార్లు లోతుగా ఆలోచించండి. మిత్రుల సలహాలు అవసరాన్ని బట్టి తీసుకోండి. శుభం జరుగుతుంది. ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలి? తులారాశి వారి ఇష్టదైవాన్ని స్మరించాలి. వీరు ఏ ఆలయాన్ని సందర్శిస్తే మంచిదంటారు? 6వ రాశిలో శుక్రుడున్నాడు. లక్ష్మీదేవిని దర్శించండి. ఈ రాశి వారు ఏ విధానం చేస్తే మంచిది గురువుగారు? బొబ్బర్లు దానంగా ఇవ్వండి.